వెరీ గుడ్, చాలా బాగుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నిట్లో నువ్వే ఫస్ట్. ఇప్పుడు నీ చదువు పూర్తి చేయడం కోసం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం నీకేంటమ్మా? నువ్వు కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎంతో మంది కళ్ళకద్దుకు నిన్ను తీసుకుంటారు. అక్కడ పనిచేస్తే నీ చదువుతో పాటు నీ సంపాదన కూడా బాగుంటుంది. నన్నెవరికైనా చెప్పమంటావా? వద్దు బాబా, నిన్నటి వరకు ఈ ప్రపంచంలో కష్టాలు నా ఒక్కదానికే ఉన్నాయనుకున్నాను. కానీ పుట్టిన ప్రతి ప్రాణికి కష్టాలు ఉంటాయని నిన్న నాకు మనిషి చెప్పాడు. నా కష్టాలు తీర్చుకుంటూ ఇతరుల కష్టాల్లో భాగం పంచుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. సరే, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ బాబా. ఆల్ ది బెస్ట్. थैंक यू गनी. इंदिरा मैडम, आपको प्रोफेसर नंदा साहब ने बुला रहे हैं. ఏంటే మా మీదే తిరగబడతావా? ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? రాకీ హాస్పిటల్లో ఉన్నాడు తెలుసా? అసలు మేము ఎవరో తెలుసా నీకు? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? సాలి, నీకు బ్లేడ్ బండి తెలుసా? చాందీ చౌక్ మస్తాన్ పెలవని తెలుసా నీకు? మీకు గని తెలుసా? పట్టుకోరా, పట్టుకో, నువ్వు పట్టుకో. మీకెవరికి బ్రతకాలని ఆశ లేదా? టచ్ మీ, కమ్ ఆన్. ముక్కలుగా నరికేస్తాడు గని. రే, పారిపోతున్నారేంట్రా? వీరికి వెళ్ళారా? రండ్రా. గని, నువ్వింత పెద్ద రౌడీవా? మరి అంత ఫిలాసఫీ మాట్లాడావు? उसका हाथ काट देना चाहिए, जिंदगी में याद रखना उन्होंने, समझे? कहीं भैया आ रहे हैं. భయ్యా, దర్యాగంజ్ బ్రిడ్జ్ మీద ధనరాజ్ మనుషులు అటాక్ చేశారు. మేము తప్పించుకున్నాం, కానీ గిరికి బుల్లెట్ తగిలింది. లోపల ఆపరేషన్ జరుగుతోంది. ఏరియా కా ఇన్స్పెక్టర్ అయినా ఓ కేసు ఏ కేసు బోల్ రా. అచ్చాచా చూసుకుంటారులే. కానీ నువ్వు వెళ్ళి కూర్చో, నేను మాట్లాడొస్తా. కబీర్ సాబ్, क्या हाल चाल है? ठीक है, अपनी बताओ. Excuse me. Excuse me. హాయ్. ఏంటి గుర్తుపట్టలేదు? కానీ ఆ ఏరియా ఇన్స్పెక్టర్ చాలా గొడవ చేస్తున్నాడు. భయ్యా చాయ్. పబ్లిక్ గా బ్రిడ్జి మీద అందరూ చూస్తుండగానే మన వాళ్ళు గన్స్ తీశారంట. అదొక ప్రెస్ వారు చూశాడంట. వాడికి డబ్బులు ఎక్కువ కావాలి, వాడికి ఎంత అడుగుతుంది ఇచ్చే. గుర్తుపట్టారా? నేను రైల్వే ట్రాక్. ఇక్కడ మీకేమైనా ప్రాబ్లమా? పర్వాలేదు, నాకు చెప్పండి. యునో, నేను ఇక్కడ హౌస్ సర్జన్ని. ఏం కావాలన్నా చేస్తాను. మా కాలేజ్ కూడా పక్కనే. చూడండి పిల్లలు, అక్కడ రెడ్ లైట్ పడగానే ఆగిన కార్ల దగ్గరికి వెళ్ళి హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్ అని అడగాలి. ఏమని అడుగుతారు? హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్. కరెక్ట్. ఎవరిని ఫోర్స్ చేయకూడదు. ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. ఓకే? ఓకే అక్క. థ్యాంక్ యూ. హెల్ప్ ది హోమ్లెస్ సార్. భయ్యా, ఆ అమ్మాయి లేదు. ఏ అమ్మాయిరా? హాస్పిటల్ భయ్యా. పాపం భయ్యా, అడుక్కుంటుంది భయ్యా అక్కడ. థ్యాంక్ యూ. సారీ. ఇట్స్ ఓకే. హెల్ప్ ది హోమ్లెస్ సార్. అవును, అమ్మాయి తను ఇక్కడ. అయినా అమ్మాయి ఏం చేస్తాం మనకెందుకురా? అయినా నీకేంటి కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి నీకు? హెల్ప్ ది హోమ్లెస్ ప్లీజ్. హెల్ప్ ది హోమ్లెస్ ప్లీజ్. అనాథ పిల్లలకి సహాయం చేయండి. డబ్బులు ఇచ్చే.
ఇచ్చాం కదా మళ్ళీ ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది. హలో, మిమ్మల్ని. థ్యాంక్స్. ఏంట్రా అంద అమ్మాయి? పాపం చేసిన మనుషులు దానం చేస్తే ప్రాయశ్చితం అవుతుందంట. అది చెప్పడానికి తను ఎవరు బే? నువ్వు ఇచ్చావుగా డబ్బులు ఇప్పుడు. మరి నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చావుగా. ఏయ్ ఇలా రా. ఏంటి సార్, మళ్ళీ ఇస్తారా? ఇందాకేంటన్నావు? సార్, ఇందాకేంటన్నావు? పాపం చేసిన వాళ్ళు దానం చేస్తే. నేను పాపం చేశాను పుణ్యం చేశాను నీకు తెలుసా? అయినా నా గురించి నీకేం తెలుసు? నాతో అనవసరంగా పెట్టుకో. నేను అసలు మంచోడిని కాదు తెలుసా? తెలుసు, ఏం తెలుసు? మీరు మంచివారు కాదని. ఆ. ఇదే ఆఖరిసారి. ఇంకోసారి చేసావు ఇలాగా. అచ్చి. భయ్యా భయ్యా వార్నింగ్ ఇస్తున్నాడా టాటా చెప్తున్నాడా? హే, లిజన్ లిజన్, ఇది జోక్ కాదు. నేను నా ఫస్ట్ శాలరీతో మీకు ఇస్తున్న ట్రీట్. ఓకే, ఏం కావాలో ఆర్డర్ చేయండి. ఏయ్, నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? రేపటి నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా, భయపడుతోంది. భయపడితే చచ్చిపో. భయపడే వాళ్ళకి ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు. గుండ్రంగా ఉండేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషివైతే జీవితంతో పోరాడు. టిష్యూమ్ టిష్యూమ్ మధ్యలో టిష్యూమ్, గన్ సౌండ్ టిష్యూమ్. ఏంటి? అదంతే. టిష్యూమ్ టిష్యూమ్. ఇందు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. హిహిహి నికిలించకుండా కంట్రోల్లో ఉండు. ఏయ్, మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం పదండి. ఏమైంది సడన్ గా? ఇంకాసేపట్లో ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది. నీకెలా తెలుసు? అక్కడ ఉన్నాడు చూడు, పెద్ద రౌడీ. భలే ఉన్నాడే. ఏయ్, అతని రౌడీ అని చెప్తుంటే హీరోలా చూస్తావేంటి? ఏ, నీకు యాక్షన్ మూవీస్ నచ్చవా? హ? ఏయ్, పదండి. గెరప్ గెరప్. ఏంటి ఏమైంది? ఇన్నఫ్ యా. కమ్ లెట్స్ గో. తెలిసిందేగా. చూసావా మావా, గని అక్కడ కూర్చున్నాడు. ఇది ఏ సంబంధం లేనట్టు ఇటు వచ్చేస్తుంది. మనకేమో గని తెలిసినట్టు పెద్ద కటింగ్లు ఇచ్చింది. మమ్మల్ని ఎదవలు చేస్తావా? రా కాలేజీ రా, చెప్తా. ఏంటి ఆగిపోయావు? 1 minute. Two Pepsi, please. హాయ్. రౌడీ అని మనతో చెప్పి పెప్సీ ఇస్తోందేంటి? ఫ్రాడ్. మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఇంకోసారి చీపోన్ మాత్రం చెప్పొద్దు ప్లీజ్. కళ్ళు మూసుకుని ఈ పెప్సీ తాగేయండి ప్లీజ్. వద్దు, మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే, నేనే మాట్లాడతాను. ఆ ఎల్లో హుడ్ వేసుకున్నారు చూసారా? అదిగో అక్కడ. ఆ రోజు మీరు కూడా ఆ కలర్ షర్టే వేసుకున్నారండి. డేయ్, నా గురించి చెప్తుందిరా. ఆ కార్నర్ లో ఆరెంజ్ కలర్ షర్ట్ ని చూసారా? ఇప్పుడు నా గురించి చెప్తుందిరా. ఆ కలర్ చుడిదారే నేను వేసుకున్నాను ఆ రోజు. బాగో You know, I like that Coke because it's black and not red. This chair is red and your shirt is blue, white glasses, white shirt. Yeah, everything is green around us. Yeah, don't you think so? Huh? Green is my. రెడ్డి సాబ్ ఆయే ఆయే. నో నథింగ్. నమస్కారాల తర్వాత ముందా శాంతి బాబా గారి సంగతి చూడండి. నాకే మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అరే ఏమైంది రెడ్డి సాబ్? నన్ను మంత్రివర్గంలో నుంచి పీకేయించడానికి సుప్రీం కోర్టులో కేసు వేశాడు. ఆడి పేరు మీద ఉన్న ట్రస్ట్ డబ్బులు నేను తినేశాను అంట ఏమిటి? నేనే తినేశాను. నేను ఒకడే తిన్నానా? అయినా నాకెన్ని ఇబ్బందులు ఉన్నాయి వాడు చూసుకోవాల్సిన పని లేదా?
3 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాను నేను. అందుకే 2 కోట్లు ఇస్తాను, సైలెంట్ అయిపో, నన్ను వదిలేసేయని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నో నథింగ్, నిన్ను మంత్రివర్గం నుంచి పీకించేదాకా వదిలిపెట్టను, నేను నిద్రపోను అంటున్నాడు. నేను మాట్లాడతాను. ఓకే అందుకేగా నీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేసి వాడిని సైలెంట్ చేసేయి. ఓకే నాకు పార్లమెంట్ టైం అయింది, నేను వస్తాను. ఓకే. గని నాగపూర్లో ఉన్నాడు, పిలుద్దామా? వద్దు, మనమే హ్యాండిల్ చేద్దాం. నేను పోరాడుతున్నది డబ్బు కోసం కాదు, న్యాయం కోసం. అలాంటి వాడు ఆ కుర్చీలో కూర్చోవడానికి పనికిరాడు. ఇవాళ ఈ అనాథల్ని మోసం చేసిన వాడు రేపు ఈ దేశాన్ని కూడా మోసం చేయగలడు. అందుకే ఆ 60 కోట్లతో పాటు అతని రాజీనామా కూడా అడిగాను. బాబా బాబా బాబా, పదవి పోతే వాడు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? నాయుడు ఓకే మాట్లాడు. ఓకే ఓకే ప్లీజ్ బాబా, అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేద్దాం, బట్ ఇన్ ఇన్స్టాల్మెంట్. ఈ కేసు విత్డ్రా చేసుకోవడానికి పేపర్స్ రెడీ చేసి తీసుకొచ్చాను, సంతకం చేయండి సైన్ ప్లీజ్. ప్లీజ్ సైన్. బయటకు వెళ్ళండి. బాబా దయచేసి బయటకు వెళ్ళండి. నేను బయటికి. వెళ్ళండి. బాబా బయటకు వెళ్ళండి. దయచేసి అర్థం చేసుకోండి. బయటకు వెళ్ళండి. పిస్తోల్ ఖాళీ హై. నేను బయటికి వెళ్ళాలా? లోపల పెట్టి తగలేండ్రా. వద్దు వద్దు, ఖాన్ ఇది మహాపాపం. ప్లీజ్ 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 ఎలా జరిగింది సార్? రాత్రి ఆశ్రమంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ మూలంగా ఈ ప్రమాదం జరిగింది. బాబా గారితో సహా సుమారు 200 మంది చనిపోయి ఉంటారని మా అంచనా. సార్, ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటారా? ఎస్ సార్, బాబా గారు సుప్రీంకోర్టులో ఒక సెంట్రల్ మినిస్టర్ మీద కేసు పెట్టారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ప్లీజ్ డోంట్ డైవర్ట్ ది ఇష్యూ. యూ డోంట్ డైవర్ట్ ద ఇష్యూ. చెప్పండి మేడం, వాట్ హ్యాపెండ్? అసలు ఏం జరిగింది? ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. బాబా గారిని, చిన్న చిన్న పిల్లల్ని అన్యాయంగా చంపేశారు. నా కళ్ళారు చూశాను. పైన వాటర్ ట్యాంక్ లో ఈ పిల్లల్ని పడేసి నేను దాక్కోవడం వల్ల మేము బతికాం. చంపింది ఎవరో మీకు తెలుసా? తెలీదు, చూస్తే గుర్తుపట్టగలను. హలో, ఏంటయ్యా ఇది? టీవీ చూసావా? అయినా నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? ఆ అమ్మాయి ఆల్రెడీ నిన్ను ఆశ్రమంలో చూసేసింది. రేపు నీ ఫోటో గుర్తుపడితే నీతో పాటు నన్ను కూడా తీహార్ జైల్లో తోస్తారు. జోర్తో పట్టదు. ఆ విషయం నాకు వదిలై, సంజయ్. నో నథింగ్. ఒక్కసారి వదిలితేనే ఇక్కడ దాకా వచ్చింది. ఈసారైనా పని కరెక్ట్ గా చేయి. ఆ అమ్మాయిని సిబిఐ వాళ్ళు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు. నాయుడు, ఆ, గనిని పిల్ల
అసలు ఇదంతా ఎలా జరిగింది? దీనికంతటి కారణం ఎవరు? చాచా, దీనికంతటి కారణం ఎవరు? నాయుడు, ఈ అమ్మాయ నీకు తెలుసా? నాకు కాదు, గనీకి తెలుసు. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్. ఏమనుకుంటా. ప్రేమ? ఏం కాదా? ఎవరు చెప్పారా లవ్ని? లవ్ అని ఎవరు చెప్పారు? ఆ? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? ఆ? గని రిలాక్స్, గని రిలాక్స్. ఏయ్, వీడెవడనుకుంటున్నావురా? ఆ? నా కొడుకురా. ఆ? సాలే. గని నేను బతికుండాలంటే అది బతికుండకూడదు. సంజే? బాయ్. చూడమ్మా, నీకు ఇక్కడేం భయం లేదు. 5 days నువ్వు ఇక్కడే ఉండాలి. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాం. సార్ ఒక్కసారి మా ఇంటికి ఫోన్ చేసుకోవచ్చా? సారీ ప్లీజ్, ఇక్కడి నుంచి నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేయకూడదు. यार कैसे हो? अच्छा हूँ भाई, अच्छा तो कोर्ट का क्या हुआ? आज ही सबमिट किया था. ఓకే, బీ కేర్ఫుల్. గుడ్ నైట్. గని, నన్ను చూడ్డానికి వచ్చావా? నన్ను చూడ్డానికి వచ్చావా? వద్దు, కిందకెళ్ళిపో. సెక్యూరిటీ బాగా ఉంది, చూస్తే కాల్ చేస్తారు. నువ్వు వెళ్ళు, నేనే వస్తాను. నేను వస్తాను. గని పో, కిందకెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ గని, కిందకెళ్ళిపో.